సంవత్సరాలు 43,20,000 ఒక కల్పం అంటే. ఓకే, బ్రహ్మదేవుడు మన తలరాతలు రాస్తాడు కదా బ్రహ్మదేవుడికి 1000 కల్పాలు ఒక హాఫ్ డే. మీరు ఫాలో అవుతున్నారా? ఒక కల్పం అంటే 43,20,000 ఇయర్స్. అలాంటివి 1000 కల్పాస్ కలిపితే బ్రహ్మకి ఒక హాఫ్ డే అంటే ఒక ఫుల్ డే ఫినిష్ అవ్వాలంటే బ్రహ్మగారికి, డే అంటే నా ఉద్దేశం ఒక 24 hour టైం పీరియడ్ అనుకోండి. ఒక ఫుల్ టైం పీరియడ్ ఫినిష్ అవ్వాలంటే 1 డే ఫినిష్ అవ్వాలంటే బ్రహ్మ టైంలో 2000 కల్పాస్ అవ్వాలి. అంటే 2000 కల్పాలంటే 2000 మల్టిప్లై చేయాలి దేంతో? 43,20,000తో. అది బ్రహ్మదేవుడికి ఒక రోజు, ఒక 24 గంటల సమయం. బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు నివసిస్తాడు కదా. బ్రహ్మదేవుడి 100 సంవత్సరాల కాలము శ్రీ మహావిష్ణువుకి ఒక ఉచ్ఛ్వాస కానీ నిశ్వాస కానీ, హాఫ్ హిజ్ బ్రెత్ మాట. either ఇన్హేల్ ఆర్ ఎక్స్హేల్. మీరు నన్ను ఫాలో అవ్వాలి జాగ్రత్తగా. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. విష్ణుమూర్తి అని ఒక బ్రీద్ చేసినా, బ్రీద్ అవుట్ చేసినా ఆ కాల పరిమితి 100 బ్రహ్మ సంవత్సరాలు. అంటే విష్ణుమూర్తి ఒకసారి శ్వాస తీసుకుని వదిలేస్తే 200 బ్రహ్మ ఇయర్స్ అవుతాయన్నమాట. అర్థమైందా? దీన్ని బట్టి విష్ణుమూర్తికి 1 డే ఫినిష్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయో నాకు తెలిసి క్యాల్కులేట్ చేయడం నాకు కూడా రాదు. ఓకే, ఇప్పుడు లలితా త్రిపుర సుందరి అమ్మవారితో భండాసురుడి యుద్ధం 4 రోజులు జరిగింది అని నేను అన్నప్పుడు, మీరు మన మానవ జన్మలో మనం తీసుకున్న 4 రోజులు 24 గంటలు లెక్కేస్తే సరిపోదు. విష్ణుమూర్తి సాక్షాత్తు లలితా స్వరూపం. సో విష్ణుమూర్తి ఒక శ్వాస 100 బ్రహ్మదేవుల సమయం అయితే, బ్రహ్మదేవుడికి 2000 కల్పాలు ఒక రోజు అయితే, ఒక కల్పం అంటే 43,20,000 సంవత్సరాలు అయితే, ఆ యుద్ధం ఎంత ఘోరంగా ఎన్నాళ్ళు జరిగుంటుంటుందో ఆలోచించండి. ఏంటి యుద్ధం ఇన్నాళ్ళు జరిగిందని ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ యుద్ధం గురించి చెప్పట్లేదని అనుకోకండి. నెక్స్ట్ మనం దాని గురించే నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈ యుద్ధం 4 రోజులు జరిగింది. భండాసురుడు ఆడవాళ్ళ నా మీదకి యుద్ధంకి వచ్చారా అని చెప్పి వీళ్ళందరినీ తక్కువ అంచనా వేశాడు కదా. అండర్ ఎస్టిమేట్ చేసిన దాంతో ఏం చేశాడంటే ఒక 10 మంది అక్షౌహిణీ సైన్యంతో పాటు ధర్మద అనే రాక్షసుడిని యుద్ధానికి పంపించాడు. 10 అక్షౌహిణీ సైన్యాలు అంటే మనం ఇక్కడ కూడా ఒక చిన్న మ్యాథ్ ఉంది. సారీ, ఎక్కువ మ్యాథ్ చెప్తున్నాను అనుకోవద్దు. ఒక అక్షౌహిణి అంటే ఏంటంటే 1:1:3:5 రేషియోలో ఉంటారన్నమాట. అంటే ఒక రథం ఉందనుకో, ఆ రథంతో పాటు ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు ఉంటారన్నమాట. అర్థమైందా? సో అంటే ఒక అక్షౌహిణీ సైన్యం అంటే 21,870 రథాలు ఉంటాయి, చారియట్స్. దాంతోపాటు 1:1 కదా, 21,870 ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి, ఏనుగులు ఉంటాయి. దానికి 3 times గుర్రాలు ఉంటాయి, అంటే 65,610 గుర్రాలు ఉంటాయి. దానికి 5 times సైనికులు ఉంటారు, అంటే 1,09,350 మంది సైనికులు. 1:1:3:5 రేషియో కదా.